హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కేజీ బాస్మతి బియ్యం తీసుకొని బాగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె స్టవ్పై పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్, ఒక పచ్చిమిర్చి, ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా గంట సేపు ఉంచుకోవడం వలన మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది. గంట తర్వాత ఆ చికెన్ తీసుకొని ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒకసారి చూసేద్దాం. నానబెట్టుకున్న బాస్మతి రైస్లో తగినన్ని ఎసరు పోసుకొని స్టవ్పై పెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా, ఒక పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఒక 80% ఉడికాక స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఉడుకుతున్న బాస్మతి రైస్లో 2 స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మరుగుతున్న ఎసరు నీటిని కొద్దిగా చికెన్లో వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే తీసి చికెన్లో వేసుకోవాలి. ఒకవేళ బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉంచితే బిర్యానీ ముద్దయిపోతుంది. అందుకే పలుకుగా ఉన్నప్పుడే చికెన్లో కలుపుకోవాలి. పూర్తిగా రైస్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఎసరు నీళ్ళు పైన పోసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా, తర్వాత మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.